తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏపీని వణికిస్తోంది. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పలు కేసులు బయటపడ్డాయి. విశాఖలో 2 నెలల్లో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖ కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్లో ప్రైమరీ టెస్టులు జరుగుతున్నాయి. కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఏలూరు జిల్లాలో అధికారికంగా 3 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నూజివీడుకు చెందిన ఓ వ్యక్తికి టెస్ట్ నిర్వహించగా రిపోర్ట్లో పాజిటివ్ తేలింది. దీంతో మెరుగైన చికిత్స కోసం అతన్ని విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యాధికి చికిత్స అందించేందుకు ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక ఐసీయూను సిద్ధం చేశారు అధికారులు. వ్యాధిని ముందుగా గుర్తిస్తే యాంటీబయాటిక్స్తో నివారించవచ్చు అంటున్నారు వైద్యులు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స, ఉచిత మందులు అందుబాటులో ఉంటాయంటున్నారు వైద్యులు. స్క్రబ్ టైఫస్ అనే డిసీజు యూజువల్గా నల్లి లాంటి కీటకం అనేది కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. చిన్న కీటకం అది యూజువల్గా పొదల్లోనూ, పొలాల్లోనూ, పాతపడిపోయిన దిండులు అలాంటిలో ఉంటుంది. అది కుట్టిన తర్వాత 7 నుంచి 10 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మనిషికి యూజువల్గా జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి అలాంటివి వస్తాయి. అది మామూలు జ్వరంలానే వస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ తీవ్రతకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. కొంతమందిలో శ్వాస సంబంధిత ఇబ్బందులు, కిడ్నీ ఇబ్బంది, లివర్ ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అందరిలోనూ వెళ్తుందని చెప్పలేము. యూజువల్గా జ్వరం అది వచ్చినప్పుడు, తగ్గట్లేనప్పుడు, మామూలు మలేరియా, డెంగ్యూ పరీక్షలన్నీ నెగిటివ్ వచ్చినప్పుడు ఇలా కీటకం కుట్టిన చోట చిన్న దద్దురు, వాపు వస్తుంది. దానిపైన నల్లటి మచ్చలా ఏర్పడుతుంది. అలాంటివి ఏమన్నా ఉంటే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడం అది చేయాలి. దానికి సంబంధించిన టెస్టులు చేస్తాము. అది ఏమన్నా పాజిటివ్ వస్తే సింపుల్ యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ అని ఉంటుంది. అది పెట్టడం వలన డిసీజ్ అయితే క్యూర్ అవుతుంది. అందరిలోనూ ఇబ్బంది మరీ ప్రాణాంతకమైనది అయితే కాదు. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి కూడా చెందదు. రీసెంట్గా ఏలూరులో కేసు నమోదైంది. ఆవిడ ప్రస్తుతానికైతే బాగానే ఉన్నారు. వారం రోజులైంది జాయిన్ అయ్యి. వేరే ఇబ్బందులు అయితే ఏమీ లేవు. జ్వరం కూడా తగ్గింది.